గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ 1 ఇయర్ నుంచి నా దగ్గరికి హెయిర్ రిడక్షన్ కోసం అరౌండ్ 22 ఇయర్స్ గర్ల్ వస్తున్నారు. సో తను ఏంటి అంటే తను ఫస్ట్ వచ్చినప్పుడు తన హెయిర్ గ్రోత్ని బట్టి, తన ఏజ్ని బట్టి, ఆ హెయిర్ డెన్సిటీని బట్టి అండ్ హిస్టరీ అడిగినప్పుడు ఆ హిస్టరీని బట్టి నేను నోటీస్ చేసింది ఏంటంటే తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని నోటీస్ చేసి దానికి కావాల్సిన స్పెసిఫిక్ టెస్ట్లన్నీ చేయించి ఆ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఎండోక్రైనాలజీ రెఫరల్ తీసుకొని సో అటు సైడ్ హార్మోనల్ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో కరెక్ట్ చేసుకుంటూ నా హెయిర్ రిడక్షన్ అనేది స్టార్ట్ చేశాను. సో అరౌండ్ ఒక 10 సిట్టింగ్స్కి తనకి 85% ఆఫ్ హెయిర్ రిడక్షన్ అయ్యింది. అండ్ ఇప్పుడు హెయిర్ గ్రోత్ కూడా అరౌండ్ ఒక 4 మంత్స్కి తనకి మైల్డ్గా వెరీ థిన్ హెయిర్ ఒక 10 to 15% వస్తూ ఉంటే ఆ 4 to 5 మంత్స్కి ఒకసారి వచ్చి లేజర్ రిడక్షన్ చేయించుకోమంటున్నాను. బికాస్ ఎక్కడైనా హెయిర్ రిడక్షన్కి సైన్స్ అనేది ఉంటుందండి, ఏజ్ ఉంటుంది, వాళ్ళ హెయిర్ డెన్సిటీ ఎంత ఉందో ఉంటుంది, కొన్ని డ్రగ్స్ కాస్ట్ చేస్తాయి. సో ప్రాపర్ హిస్టరీ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోవాలి. అంతేకాని ఏం తెలియకుండా హెయిర్ ట్రిమ్ చేసేసి అక్కడ ఉన్న సెట్టింగ్స్ లాగా పెట్టడం కాదండి హెయిర్ రిడక్షన్ అనేది. సో మాకు కూడా ఒక ఛాలెంజింగ్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, నెక్స్ట్ రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ సెట్టింగ్స్ చేంజ్ చేసి చూస్తాము. సో అట్లా అంత బ్యాక్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ పార్లర్ ప్రొసీజర్ హెయిర్ రిడక్షన్ అనేది. దయచేసి పార్లర్కి వెళ్ళి హెయిర్ రిడక్షన్ ఖర్చు తక్కువ అవుతుందని చూడొద్దండి. లేజర్ సెలెక్షన్ లో కూడా నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఇవన్నీ మ్యాటర్స్ ఉంటుంది మనకి ఇంప్రూవ్మెంట్ రావడానికి. థ్యాంక్ యూ.